ఆ శాఖలో పై స్థాయి అధికారులు అంటే భయం లేకుండా పోయిందా? వరుస వివాదాలతో ఖాకీ మసకబారుతోందా? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకే భద్రత లేకుండా పోయిందా? రాజకీయ పెద్దల అండదండలున్నాయని రెచ్చిపోతున్న ఖాకీలెవరు? అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు వారికి అండగా ఎందుకని అంటగాగుతున్నారు? పోలీస్ స్టేషన్లో ఎస్ఐని వేధించే స్థాయికి కానిస్టేబుల్స్ అజమాయిషీ పెరగడంలో లోగుట్టేంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులపై వస్తున్న వరుస ఆరోపణలు దేనికి సంకేతం? లెట్స్ వాచ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసుల రూటే సపరేటట. ఒక పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ పైనో సిఐ పైనో ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే మిగతా పోలీసులు అలర్ట్ అవుతారు. తప్పటడుగులు వేసేవారు సైతం సరైన మార్గంలో వెళ్లేందుకు జాగ్రత్త పడతారు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసులు తమ దారి రహదారి అంటున్నారట. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది కొందరు వివిధ రకాల మాఫియాలతో సంబంధాలు పెట్టుకున్నారన్న అంశం చర్చనీయాంశంగా మారుతోందట. పేకాట, గంజాయి అక్రమ రవాణా, ఇసుక, మట్టి రవాణా చేసే అక్రమార్కులకు సహకరిస్తూ లా అండ్ ఆర్డర్ వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, అశ్వరావుపేట, భద్రాచలం, బూర్గంపాడు లాంటి పోలీస్ స్టేషన్లలో పనిచేసిన పలువురు పోలీసులు ఇలాంటి ఆరోపణలతో సస్పెన్షన్కు గురికావటం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే తాజాగా సత్తుపల్లి రూరల్ సీఐ వెంకటేశం పేకాట రాయుళ్లకు సహకరిస్తున్నారని, జూద గృహాలకు కూడా అండగా ఉంటూ వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు వెంకటేశంను సస్పెండ్ చేశారు. ఇక అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవటం వెనుక తన తోటి పోలీసులే ఉన్నారని మరణ వాంగ్మూలం ఇవ్వటం పోలీసు వర్గాల్లో కలకలానికి గురిచేసింది. అశ్వరావుపేట సీఐ జితేందర్ రెడ్డితో పాటు మరో 3 కానిస్టేబుల్స్ నిజాయితీగా పనిచేస్తూ అవినీతికి పాల్పడకుండా తమ పని తాము చేసుకుంటున్న ఎస్ఐ శ్రీనివాస్ను మనస్తాపం చెందేలా అవమానించారని, దాంతో ఎస్ఐ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులే ఫిర్యాదు చేయటం ఖాకీ వ్యవస్థలోని విభేదాలను బయటపెట్టింది. అశ్వరావుపేట కేంద్రంగా కలప, గంజాయి, ఇసుక మాఫియాలను కొందరు రాజకీయ నాయకులు నడిపిస్తుండటంతో వారికి సపోర్టుగా నిలిస్తే తాయిలాలు ఇవ్వటం, లేకుంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇబ్బందులకు గురి చేయటమే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందనే ప్రచారం ఉంది. గతంలోనూ అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్పై, అధికారులపై ఎన్నో రకాల ఆరోపణలు వచ్చాయి. ఏపీ, తెలంగాణ బార్డర్లోనూ అనేక అక్రమ మాఫియాలకు అక్కడ పోలీసులు సహకరిస్తారని చర్చ జరిగేది. అసారాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలు, కోడిపందాలు, కలప రవాణా నిత్యం కాసులు కురిపించే వ్యవస్థలుగా మారిపోవడంతో కొందరు పోలీసులకు బంగారు బాతలా మారిందని పోలీసు వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. ఎస్ఐ స్థాయి అధికారి ఉన్నతాధికారుల సహచరుల వేధింపులకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని, ఇదే తీరుగా జిల్లాలో మరికొన్ని పోలీస్ స్టేషన్లలో అవస్థలు పడుతున్న నిజాయితీ గల పోలీసుల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లైన బూర్గంపాడు, భద్రాచలం, చర్ల పాల్వంచ లాంటి ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా, ఇసుక, మట్టి అక్రమ వ్యాపారాలకు అండగా నిలుస్తూ నెలవారీ మామూలు అందుకోవటమే ధ్యేయంగా కొందరు పోలీసులు పనిచేస్తున్నారని ఆ ప్రాంతంలో చర్చ జరుగుతోంది. పోలీస్ స్టేషన్కు వెళ్లే పౌరులకు న్యాయం చేయాల్సిన పోలీసులే అక్రమార్కుల చెంత చేరి నిజాలను పాతరవేస్తూ ఉన్నతాధికారులను కూడా భయపెట్టే స్థాయిలో రాజకీయ అండదండలతో పోలీసులు అక్రమ మార్గాన వెళ్తుండటం పోలీసింగ్కే సవాల్గా మారింది. పోలీస్ స్టేషన్కు నెలవారీ మామూళ్లు పంపుతూ కొందరు కేటుగాళ్లు అధికారుల్ని కొట్టే స్థాయికి ఎదగటం ఇప్పుడు ప్రజల్లో పోలీసు వ్యవస్థ దిగజారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలంలో అక్రమ కేసులు పెట్టి హింసించడం, సెటిల్మెంట్లు చేయటం పరిపాటిగా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ రాజకీయ పెద్దల అండదండలతో ఆయా ప్రాంతాల్లోని పోలీసులు తమ ప్రాబల్యం పెంచుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. మరి జిల్లాలో గాడి తప్పిన లా అండ్ ఆర్డర్ని అధికారులు గాడిలో పెట్టాలని కోరుతున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.